హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దసరా మరియు దీపావళి కానుకలు ఇవే అంటూ తాజా సమాచారం రావడం జరిగింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం ఎక్కడ అనే విషయానికొచ్చినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అనేక సంవత్సరాలుగా పరిష్కారం కాని ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. 6 నెలలకోసారి రావాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలు, 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పే రివిజన్ కమిషన్, పీఆర్సీ అమలులో తీవ్ర జాప్యం, పీఆర్సీ ఆలస్యమైనందుకు మధ్యంతర భృతి, ఐఆర్ మంజూరు చేయకపోవడంపై ఇటువంటివన్నీ కూడా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు పరిష్కరించాలి అనే అయోమయ స్థితిలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. మరి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు తమ గోడును పట్టించుకోవటమే లేదని కొందరు ఉద్యోగ పెన్షనర్లు కోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు. లక్షల్లో నష్టపోతున్న ఉద్యోగులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఉద్యోగి దాదాపుగా లక్షల్లోనే నష్టపోతున్నారని అంచనా. ప్రభుత్వాలు ఏర్పడి 2 సంవత్సరాలు గడిచినా ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించడం లేదు అని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్లు లక్షల కోట్లు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేవలం 30,000 కోట్లు కేటాయించినట్లయితే అది వారి సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేసేదని అభిప్రాయపడుతున్నారు. వివిధ వర్గాల ప్రజలకు లక్షల కోట్లు ఖర్చు చేసి సంక్షేమ, ఉచిత పథకాలు అందిస్తున్న ప్రభుత్వాలు, ఆ పథకాలను అమలు చేస్తున్న ఉద్యోగుల ఆర్థిక సమస్యలను మాత్రం విస్మరిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఉద్యోగుల ఆందోళనలు, ఎడతెరగని పోరాటం, తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఎన్నోసార్లు ధర్నాలు, సమ్మెలు, వినతిపత్రాలు సమర్పించారు. పెన్ డౌన్, అలాగే చాక్ డౌన్ వంటి ఉద్యమ కార్యాచరణను ప్రకటించినప్పటికీ ప్రభుత్వాల నుండి సరైన స్పందన లేకపోవడంతో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వారి బాధలు మాత్రం తీరవటం లేదు. పీఆర్సీ, డీఏ, ఐఆర్ బకాయిలు రాకపోవడంతో నిత్యావసరాలు, అలాగే పిల్లల విద్య రుసుములు, ఆరోగ్య ఖర్చులు తడిసి మోపెడంతవుతున్నాయి. లక్షల్లో ఉన్న పాఠశాలల ఫీజులు, కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య ఖర్చులు ఉద్యోగులకు పెను భారంగా మారాయి. సరెండర్ లీవ్‌లు, జీపీఎఫ్ బిల్లులు కూడా సకాలంలో మంజూరు కాకపోవడం, పీఆర్సీ అరియర్స్ పూర్తిగా కాకపోవడం వంటి సమస్యలు వారి ఆర్థిక భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లకోసారి పీఆర్సీ అమలు చేస్తున్నట్లే రాష్ట్రాల్లో పీఆర్సీ గడువు దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం బాధాకరం, విచారకరమైనటువంటి విషయం. మరి ఇక ఉత్తరాఖండ్ ఉద్యోగుల పోరాటం ఒక హెచ్చరికగా అయితే తీసుకోవచ్చు. ఇటీవల ఉత్తరాఖండ్‌లో ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తమ రక్తంతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలైతే రాశారు. పదోన్నతులు, బదిలీలు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, డీఏ, పీఆర్సీ బకాయిలు, పెండింగ్ బిల్లులు, ఎరియర్స్ వంటివి 34 డిమాండ్లపై టీచర్లు నెల రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ప్రిన్సిపల్, లెక్చరర్ వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉన్న 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి ప్రమోషన్‌లు ఇవ్వటం లేదని, సీనియారిటీ ప్రకారంగా ప్రమోషన్‌లు ఇవ్వకుండా ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ గోడు వినకపోవడంతో ప్రధాని దృష్టికి ఆహ్, నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ తీవ్రమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు వారు తెలిపారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ఒక హెచ్చరికగా అయితే నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి: సకాలంలో పరిష్కారాలు అవసరము. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగుల అసంతృప్తి గురించి, వారి అత్యవసర సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వాలు ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిగణలోకి తీసుకోవాలి. పీఆర్సీ, డీఏ, మధ్యంతర భృతి, ఈహెచ్ఎస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీపీఎఫ్, సరెండర్ లీవ్ బిల్లులు, ఎరియర్స్ వంటి అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అక్టోబర్ 3న జరిగే ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో, అలాగే అక్టోబర్‌లో జరగనున్న తెలంగాణ కేబినెట్ మీటింగ్‌లో కూడా ఉద్యోగుల సమస్యలను ఎజెండాగా తీసుకొని సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
కనీసం ఈ దసరా, దీపావళి కానుకగా ఉద్యోగుల ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తే వారు సంతోషంగా తమ విధులను నిర్వర్తించగలుగుతారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీఏ, పీఆర్సీలను సకాలంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేకపోతే ఉత్తరాఖండ్ టీచర్ల వలె రక్తంతో లేఖలు రాయాల్సిన దుస్థితి తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు రావచ్చేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల జేఏసీలు నిద్రలేచి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యమ కార్యాచరణను రూపొందించాలనైతే ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఉత్తరాఖండ్‌లో ఉద్యోగులు వారు పోరాటం చేసి నెల రోజులుగా చివరకు వారి యొక్క రక్తంతో లేఖలు రాసి నరేంద్ర మోదీ గారికైతే పంపడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే జరగాలనైతే ఏం లేదండి. సమస్యను సామరస్యపూర్వకంగా తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. సో, ఒక మార్గం కాకపోతే ఇంకో మార్గం ద్వారా సకాలంలో ఈ యొక్క ఏవైతే పెండింగ్ బిల్లులున్నాయో వాటిని ప్రభుత్వం చేత తీర్చుకోగలిగే విధంగా అయితే ఉద్యోగ సంఘాల పోరాటం అయితే ఉండబోతోందనమాట. మొత్తానికైతే ఉద్యమ కార్యాచరణలు ఇవన్నీ గూడా ఉంటాయి. ఈ యొక్క దసరా మరియు దీపావళి మెయిన్ పెద్ద పెద్ద పండుగలు కాబట్టి వీటికి ఖచ్చితంగా మనకు ఆహ్, వీటి సందర్భంగా ఏదో ఒక శుభవార్త వెలువడుతుందనైతే తెలుస్తుంది ఫ్రెండ్స్.